గురువుగారు ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారి శిరస్సు ఒక్కటే తీసుకొచ్చి పూజ చేస్తుంటారు. హ్మ్. హ్మ్. మిగతా దేహం ఏమి ఉండదు. హ్మ్. ఇట్లా చేసుకోవడం కరెక్టేనంటారా? ఒకటి నాన్న, అంటే ఇక్కడ భావన ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఓకే. అంటే వీటి గురించి కూడా ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను నేను. ఓకే. కొంతమంది ఫీల్ అవుతుంటారు. అంటే అమ్మవారి శిరస్సు ఒకటే పెట్టాము, చేతులు విడిగా పెట్టాము, కాళ్ళు విడిగా పెట్టాము. ఇదేంటి ఇట్లా చేయొచ్చా? ఒకటి మనకి భావన అనేది ఇంపార్టెంట్. మనం ఓకే. ఒక గోడ మీద పసుపు రాసి, బొట్టు పెట్టి, మనం ఆవిడనే దేవతగా భావించి మనం పూజలు చేస్తాం. ఓకే. అలాగే ఒక కొబ్బరికాయకి బొట్టు పెట్టి, దాన్నే భావన చేసి అమ్మవారుగా భావన చేసి పెడతాం. ఓకే. అలాగే ఒక ఒక్కకి పసుపు, గంధం, పసుపు, కుంకుమ పెట్టి, దాన్నే గణపతిగా భావించి మనం అర్చన అవును. చేస్తాం. అంటే ఇక్కడ భావన చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపంగా ఉండే ఆ ముఖము, ఓకే. అంటే అది చూసినప్పుడు మనకి ఒక అద్భుతమైన భావన వస్తుంది గదా! అవును. ఓకే. కాబట్టి ఏంటంటే, అలా చేసుకోవడంలో తప్పేమి లేదు. ఓకే. మనం ఆవాహనం చేసుకునేది కలశంలోకే కదా! ఓకే. దేవతా ఆవాహన అంతా జరిగేది కలశానికే. కలశానికి ముందు కట్టే ఆ అమ్మవారి యొక్క ముఖమో ఏదో ఉంది. దాని గురించి మనం ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? అంటే ఓకే. ఇలా పెట్టొచ్చా? ఈ ముఖం ఒక్కటే పెట్టుకోవచ్చా? అటువంటిది ఏమి లేదు. ఇక్కడ భావన అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. భావన ఎంత అద్భుతమైన భావంతో చేస్తామో, అదే మనకి అంత అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. ఓకే. గురువుగారు ఈ శ్రావణ మాసాల్లో ఇంటి లక్ష్మి ఆడపిల్లతో సమానం కదా! హ్మ్. హ్మ్. ఆడపిల్లని ఏ విధంగా చూసుకోవాలి శ్రావణ మాసం మొత్తం కూడా? హ్మ్. అసలు ఇంటి ఆడపడుచుని, ఓకే. ఇంటి ఆడపడుచుని, ఇంటి కోడల్ని, అంటే ఇంట్లో దీపం పెట్టే కోడళ్ళని, అందరిని గూడా ఎప్పుడు గూడా కంట తడి పెట్టుకోకుండా చూడాలి. ఎప్పుడైనా సరే. ఓకే. ఓకే. మరి అందున శ్రావణ మాసం అంటే, హ్మ్. ఓకే. శ్రావణ మాసం అంటే మహాలక్ష్మి స్వరూపంగానే మనం చూడాలి. ఇంటి ఆడపడుచుని, అలాగే ఇంటి దీపం పెట్టే కోడల్ని కూడా చాలా లక్ష్మీ స్వరూపంగా మాత్రం భావించాలి. మనకి ప్రతి కథలో కూడా మనకు చెప్పేదేంటంటే, మన ఆడపడుచుల్ని, మన ఇంటి కోడల్నే కాదు, హ్మ్. చుట్టుపక్కల వారిని కూడా మీరు అందుకనే 'చారుమతి' కథలో చూడండి ఎంత అద్భుతంగా వివరించారో. ఆవిడ యొక్క అన్యోన్యత చాలా భర్తతో చాలా అన్యోన్యంగా ఉంది. అత్తమామల్ని చాలా అద్భుతంగా చూస్తుంది. చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా సఖ్యతతో ఉంది. ఓకే. అంటే ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళతో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటది. ఓకే. వాళ్ళతో ఎప్పుడూ అమ్మవారు అష్టలక్ష్ములు, అష్టైశ్వర్యాలు ఎప్పుడూ ఉంటాయి వాళ్ళతో. అంటే అది అది చాలా ప్రధానం. ఓకే. మనం ఏదో శ్రావణ మాసంలో మాత్రమే ఇంటి ఆడపడుచుని చక్కగా చూసుకోవాలి. భాద్రపద మాసం రాగానే ఏడిపించాలి. హ్మ్. ఇట్లా అనుకోవద్దు. ఎప్పుడు మనం ఆడపడుచుల్ని చక్కగా చూసుకుంటేనే మనం అద్భుతంగా మనం అభివృద్ధిలోకొస్తాం. శ్రావణ మాసం వస్తుందంటేనే చాలా మంది భర్తలు భయపడుతుంటారు హ్మ్. ఖర్చులకి. దీని స్త్రీలకి మీరిచ్చే ఒక సూచన ఏంటి? అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇందాక మీకు వ్రత వ్రత కథ వ్రతం చేసుకునేటప్పుడు సద్బ్రాహ్మణుని పిలుచుకోండి అని చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఎవరికైతే స్తోమత ఉందో అని చెప్పా. ఓకే. ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా సరే, అది ప్రతిదీ కూడా మన యొక్క స్తోమతకు తగ్గట్టుగానే ఉండాలి. ఓకే. ఓకే. మన స్తోమత లేకుండా ఆడంబరాల కోసం అప్పు చేసినా సరైన ఫలితం లేదు. ఓకే. అలాగే మన దగ్గర ఎంతో ధనముండి, లోభత్వం చూపిచ్చి, హ్మ్. అన్నీ పిసినారిగా చెప్పా గదా! అక్కడ సందులో ఉన్న పూలు కోసుకొస్తాం. ఓకే. ఇంత బెల్లం ముక్క నైవేద్యం పెడతాం. అవును. అరటిపండు కూడా కుళ్ళిపోయిన దేవుడికే అని చెప్పి పెడతారు కొంతమంది. అసలా వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటదో వాళ్ళ జీవితంలో జరిగేవి కూడా అలాగే ఉంటాయి. ఓకే. ఓకే. అంటే ఎక్కడ స్తోమత అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. లేకుండా అప్పు తెచ్చి చేసినా ప్రమాదమే. ఓకే. ఉండి లోభత్వం చూపించినా ప్రమాదమే. ఓకే. మన స్తోమతకు తగ్గట్టుగా చేయమని శాస్త్రం. ఈ పూజ కాదు, ఏ పూజ అయినా సరే మన స్తోమతకు తగ్గట్టుగానే చేయాలి. ప్రతి గృహిణి కూడా భర్తని ఇబ్బంది పెట్టో, పక్కింటి వాళ్ళు చేస్తున్నారో, లేదా ఎదురింటి వాళ్ళు చేస్తున్నారో, ఆ విధంగా పెట్టారు అమ్మవారిని, ఈ విధంగా పెట్టారని కాదు. అమ్మవారిని అసలు భగవంతుని కొలిసే దాంట్లో మనకి కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ భావన. ఓకే. ఓకే. పూజ చేసే దాంట్లో మనకు కావాల్సింది భక్తి, శ్రద్ధ. అంతేగాని
మనం చూపించే ఆడంబరాలు కానే కాదు. గురువుగారు సంవత్సరంలో అనేకమైన హిందూ పండుగలు వస్తాయి. కానీ శ్రావణ మాసం అనేది లేడీస్‌కి చాలా స్పెషల్. ఒక హ్మ్. పండుగ. హ్మ్. ఈ మాసంలో మాత్రమే వాయనం ఇస్తుంటారు హ్మ్. లేడీస్‌కి. హ్మ్. అందులో ఏ ఏ పదార్థాలు ఏమేమి ఉంచి ఇవ్వాలి? అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాయినాలిస్తారు. అంటే ఓకే. సంక్రాంతి అప్పుడు ఒక రకమైన వాయినాలిస్తారు. నువ్వులకు సంబంధించినయి. ఓకే. అంటే అక్కడ శనికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి అని కూడా భావన చేస్తారు కొంతమంది. ఓకే. ప్లస్ రెండోదేంటంటే అప్పుడున్న వాతావరణ స్థితులకు సంబంధించి అని ఓకే. చెప్పుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా శ్రావణ మాసంలో ఇచ్చేది శనగల వాయనం ఇస్తారు. ఓకే. ఓకే. శనగలు, పసుపు, కుంకుమ, తాంబూలము ఇవన్నీ. ఓకే. ఓకే. శనగలు గురువుకి అవును. ప్రతిరూపం. అంటే శనగలను ఇవ్వడం వలన అంటే ఇచ్చిన వారు, తీసుకున్న వారు కూడా ఓకే. దైవానుగ్రహం పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఓకే. అంటే ఒక్కొక్క వాయనానికి ఈ వ్రతాలు కాకుండా మిగతా వ్రతాలు ఉన్నాయనుకుందాం. హ్మ్. కొన్ని కొన్ని వ్రతాల్లో కొన్ని కొన్ని వాయనాలు చాటల నోమని చేస్తారు. హ్మ్. వాటిలో చాటల్లో అన్నీ అంటే తాంబూలం అన్నీ పెట్టి చాటలను ఇస్తారనమాట. ఓకే. పసుపు కుంకుమ వాయనం అని చెప్పి ఉంటది. అట్లా రకరకాల నోములుంటాయి. ఓకే. ప్రతి నోముకి ఒక్కొక్క ఆచారం ఉంటే ఆ ఆచారం ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. కానీ శ్రావణ మాసంలో ప్రముఖంగా మనం ఇచ్చేది ఆడవాళ్ళు అంటే స్తోమత ఉన్నవాళ్ళు ఇక్కడ కూడా కొంతమంది చీరలు పెడతారు. హ్మ్. కొంతమంది అయితేనో రవికులు కూడా పెడతారు. కొంతమంది ఏం పెట్టరు తాంబూలం పెట్టేసేసి శనగలో వాయనంగా ఇస్తారు. ఓకే. ఓకే. అంటే ఇక్కడ కూడా వాళ్ళ స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేస్తుంటారు. మెయిన్ ఇంపార్టెంట్‌గా వాయనంలో తాంబూలం అనేది అంటే తమలపాకులు, వక్క, పండు అంటే 2 పళ్ళు. దాంతో పాటు శనగలు. ఇవి చాలా ముఖ్యం ప్రధానం. వీటితో ఓకే. పాటుగా మన స్తోమత తగ్గట్టుగా మనం ఏమైనా ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకే.